Question number 5, sir. Question number 5, sir. క్వశ్చన్ నెంబర్ 5. Yes, sir. ఎస్ సార్. ఎంతమందికి డౌట్ ఉంది? అందరికీ డౌట్ ఉందా? అంటే మీరంతా వెయిట్ చేస్తున్నారా? ముందుగా సౌరవ్ ఈ ప్రశ్న దగ్గరికి చేరుకోవాలని, తన వల్ల కాక తను అడగాలని, అప్పుడు మీరంతా అడుగుతారా? ప్రశ్నలో ఏముంది? ఒక బిల్డింగ్ ఉంది, ఇంకో బిల్డింగ్ ఉంది, 2 బిల్డింగ్ల మధ్య ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి నిలబడున్నాడు, ఇక్కడ ఇంకో వ్యక్తి నిలబడున్నాడు. ఇతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది, అలాగే తన చేతిలో కూడా ఒక బ్యాగ్ ఉంది. ప్రశ్న చదువుదాం. 2 friends, అమన్ అండ్ నగ్మా, is standing at the top of building, 100-meter height. Aman 60 kg, Nagma 50 kg. Both their bags weights 20 kg, and the distance of each building from the A of the pool is 10 meters. If Aman and Nagma jump vertically from their building, then where and with what velocity should they throw their bags towards their respective buildings so that both Aman and Nagma land in the pool? మరి అమన్ ఇంకా నగ్మా ఏం చేశారు? అమన్ ఇంకా నగ్మా ఇంకా ఏం చేయగలరు? వాళ్ళ చేతిలో ఏముందని? అసలు నాకు ఇది కూడా అర్థం కావట్లేదు. అమన్ ఇంకా నగ్మా అసలు ఈ పూల్లో ఏం చేస్తున్నారని, ఏం ఆలోచిస్తున్నారు? పూల్లోకి ప్రశాంతంగా ఉండొచ్చు, దూకొచ్చు, ఈత కొట్టొచ్చు, ప్రేమగా ఉండొచ్చనా? వాళ్ళకి తెలియదా అమన్ ఇంకా నగ్మా కలిసి ఉండడానికి అలౌడ్ లేదని? ఎంత అనుకున్న వాళ్ళు ఉండలేరు, ఎవరు వాళ్ళు ఉండనివ్వరు, పేరెంట్స్ కూడా ఉండనివ్వరు. వాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళే స్వయంగా వెళ్లి వాళ్ళని పూల్ నుంచి చేపట్టుకుని బయటికి తీసుకొచ్చి తర్వాత అంటారు జాగ్రత్త, ఎవరు ఎవరితోనైనా ఉండని, కానీ మీరిద్దరు మాత్రం కలిసి ఉండొద్దు. ఇక అమన్ ఇంకా నగ్మ విధి లేక ఈ విషయాన్ని అంగీకరించాల్సి ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే నగ్మ వల్ల ఏం పని చేత కాదు. ఇక అమన్ ఒకటి ఏం చేస్తాడు? అమన్ ఏం చేస్తాడు? నిజానికి దీనికంటే కూడా వీళ్ళిద్దరి పేర్లు, వీడి పేరు ఫిజిక్స్ వాళ్ళ పెట్టాల్సింది. ఇక ఏమే పేరు ఫిజిక్స్ వాళ్ళు పెట్టాల్సింది. తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇద్దరు ప్రశాంతంగా మంచి ఫామ్ లో అప్లై చేసి ఇక ఇద్దరు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ ని సరైన స్పీడ్ లో సరైన టైంలో ప్రశాంతంగా పూల్ లో పడేసేవాళ్ళు. స్నానం చేసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఏం చేయాలనుకుంటే అది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచిది ఏంటంటే పూల్ కి బదులు నేల మీద పడిపోయి ఇద్దరు చనిపోవడం. ఎందుకంటే చావడం వల్ల పైకి వెళ్ళైనా కలుస్తారని. కింద ఉంటే ఎలాంటి ఛాన్స్ లేదు, ఛాన్సే లేదు, ఎలాంటి ఛాన్స్ లేదు. జవాబు రాసుకోండి. నేను వచ్చేసాను. మాట్లాడు, త్వరగా కానీ. హలో, నేను విన్నదేంటి అలక్? నువ్వు క్లాస్లో ఏం చెప్పావు? చెప్తావా లేదా? నేనేం చెప్పానో అదే కరెక్ట్. అలక్, ఇది తప్పపుల్లే విషయం కాదు. నువ్వు సోనియా పేరెంట్స్ ని అలా అవమానించకూడదు. అది చాలక తన మొహం మీద తలుపు కూడా వేశావు. నువ్వు తన మమ్మీ డాడీని ఎలాగో తిడుతున్నావు. తను వాళ్లకు వ్యతిరేకంగా వెళ్తే తనని కూడా అవమానిస్తున్నావు. అలక్, హౌ కెన్ యు ట్రీట్ హర్ లైక్ దిస్? నువ్వు తనని ప్రేమిస్తున్నావు కదా, అందుకే రేపెళ్ళి నువ్వు తనకు క్షమాపణ చెప్పాలి. ఒకవేళ తనకు క్షమాపణ చెప్పలేకపోతే దాని అర్థం తన మీద ప్రేమ లేదని. చాలా మంచి డీల్ సార్.
దీన్ని త్వరగా ఓకే చేసుకోండి. ఇక్కడ దీనికంటే తక్కువ ప్రైస్ ఎక్కడ దొరకదు. నేనుంటాను, మీరు 1-2 రోజుల్లో పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సరేనా సార్? ఏమంటారు? అలాగే సార్. ఓకే. ఓకే సార్. ఏ దీపక్, అలాగే సార్. పార్టీయేనా? అవును సార్, నాతో ఉంటే పార్టీ కదా అవుతుంది. ఇంట్రెస్టెడా? అలాగే అనిపిస్తుంది. ఏమైనా ఆఫర్ ఇచ్చారా? ప్రస్తుతానికైతే లేదు, కానీ ఇస్తారని అనిపిస్తుంది. అవును, మీ సీన్ ఎంతవరకు సెటిల్ అవ్వలేదా సార్? కాదు, మాది కూడా అవుతుంది. అయ్యో సార్, త్వరగా కానివ్వండి, లేదంటే ప్రాపర్టీ చేజారిపోతుంది. లేదు. వస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సోనియా మ్యామ్ని చూసావా? నో సార్, మీరు స్టాఫ్ రూమ్ లో చెక్ చేయండి. సరే. గాయత్రి మ్యామ్, మీరేమైనా సోనియా మ్యామ్ని చూసారా? లేదు సార్, నేను తనని చూడలేదు. ఈరోజు తనకి క్లాస్ ఉందిగా? సార్, తనకి ఈరోజు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది. అలాగా, ఓకే, థ్యాంక్ యూ, పర్వాలేదు. అలాగే సార్. మే కమిన్ సార్. సోనియా మ్యామ్ కోసం వెతుకుతున్నారా? అవును. తను ఒక వారం కోసం లీవ్ పెట్టి వెళ్ళింది. హఠాత్తుగా ఏంటి, ఏమైంది? అది నిన్న సాయంత్రం తను కాల్ చేసింది. నేను తీసుకోండి అని చెప్పాను. నేను అసలే జనరస్ వ్యక్తిని కదా. ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందా? తనకు ఫోన్ చేయండి. లేదు, నేను తర్వాత చేస్తాను. అన్నట్టుగా ధవన్ సార్, అది కింద దీపక్ ఎవరో పార్టీకి హాల్ చూపిస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారంట. అందుకే డబ్బులు తొందరగా అరేంజ్ చేయండి, లేదంటే... అయ్యో, ఏంటి సార్ మీరు బ్రోకర్ మాటలు పట్టించుకోకండి. ప్రపంచంలో ప్రతి పార్టీ తన ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ అని చెప్తాడు. మీరేం టెన్షన్ పడకండి, హాల్ ఎక్కడికి పోదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం డబ్బులు అడ్జస్ట్మెంట్ అవడం లేదు, కానీ అది నెక్స్ట్ మంత్ తీసేసుకుందాం. టెన్షన్ ఏం లేదు, ప్రామిస్. హలో ఆంటీ, నేను సోనియా ఫ్రెండ్ని. తనని కలవాలి. సోనియా ఈరోజు పొద్దున్నే ఇంటికి వెళ్ళిపోయింది. ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి వెళ్ళింది. ఒక వారం తర్వాత తిరిగి వస్తానంది. ఈ రోజు పొద్దున? అవును, పొద్దున్నే వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఆంటీ. ఎంతసేపు నీ మొహం అలా పెట్టుకుని కూర్చుంటావురా? సోనియాని తిరిగి రానివ్వు, అప్పుడంతా క్లియర్ అయిపోతుంది కదా. తను వెళ్ళిపోయి మొత్తం 10 రోజులు అవుతుందిరా. ఎందుకో నాకు అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లంగా ఉందనుకుంటా. నువ్వు ఫోన్ చేసావా లేదా? నాకేమనిపించిందంటే నేను ముందే రాద్దంతం చేశాను. ఫోన్ చేయడం ఎందుకు, తనని కలిసి ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుందామని. నేను అదే చెప్తున్నాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయినా ఇలా చూడరా, ఇలాంటి మ్యాటర్స్ లో ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పడానికి టైం పడుతుంది. ఎండ్లో వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఎందుకోరా నాకు చాలా నెగిటివ్గా ఫీల్ అవుతున్నా. నువ్వు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావురా? సరే ఇది చెప్పు, వాళ్ళ సంగతి ఏంటి? ధవన్ చెప్పినట్టు డబ్బంటే జోక్ కాదురా. అందులో కూడా నాకు నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుందిరా. ధవన్ సార్ అసలు వినడమే లేదు. నువ్వు నిజంగా నెగిటివిటీకి ఎడిక్ట్ అయిపోయావు అంతే. కొంచెం ప్రశాంతంగా ఉండురా, పాజిటివ్గా ఉండు. ఏంటి, వస్తానుండు. సోనియా,
మేడం ఇంకేం తీసుకుంటారు చెప్పండి చూపిస్తాను. సోనియా